ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత ప్రస్తుతం అక్కడ అల్లర్లు శాంతించాయా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? కళ్యాణ్, సచిన్, మనం చూస్తే కనుక బేసికల్ గా అక్కడ ఉన్న మిలీనియల్స్ యూత్ వీళ్ళందరూ వేసే ఫస్ట్ స్లోగ్స్ వినే ప్రయత్నం చేద్దాం. ఒకటి కేపీ చోర్ దేశ్ చోడ్ అంటే కేపీ శర్మని చాలా క్లియర్ గా దొంగ నువ్వు దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు డోంట్ కిల్ స్టూడెంట్స్ నినాదాలు స్లోగన్స్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఈ స్లోగన్స్ చేస్తూ ఇటు ప్రైమ్ మినిస్టర్ అటు ప్రెసిడెంట్ రెండు ఇళ్లకి సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం. వీళ్ళ సంగతి యాక్చువల్ గా వీళ్ళు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, ఇప్పటిదాకా దేశం మొత్తంలో జరిగిన కరప్షన్ ఏదైతే కరప్షన్ జరిగిందో దానికి అకౌంటబిలిటీ అంటే దానికి అనుగుణంగా ఈయనపై శిక్షలు విధించాలి, ఈయనకు శిక్ష పడాలి, లేకపోతే దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ ప్రొటెస్ట్ లో ఏదైతే 19 మంది చనిపోయిన 250 మందికి పైగా గాయపడిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసి దాంతోపాటు డిజిటల్ ఫ్రీడమ్ అనేది ఇంకా ఉండాలి. మాకు ఎప్పటికీ ఈ సోషల్ మీడియా యాప్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు వీటన్నిటికీ మాకు యాక్సెస్ ఖచ్చితంగా ఉండాలి. దీనిపై ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టకూడదు గవర్నమెంట్ అనేది ప్రధానంగా ఈ 3 డిమాండ్లు అనేవి వినిపిస్తున్నాయి మనకి. మొత్తం మీద మనం చూస్తే కనుక ఒక్కసారి కనుక చూస్తే కేపీ శర్మ ఓలీ ప్రస్తుతానికి అయితే రిజైన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇంటెన్స్ ప్రొటెస్ట్ అనేది చాలా జరుగుతూనే ఉన్నాయి, నేషనల్ వైడ్ జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే బేసికల్ గా ఈ చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలి అండ్ డిజిటల్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ 3 పాయింట్ల పైననే ఇంకా అది జరుగుతుంది. ప్రస్తుతానికైతే టాప్ లీడర్స్ వాళ్ళ ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఇంకా మిగతా వీళ్ళందరికీ సంబంధించిన ఇల్లుని కూడా తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఒక రకంగా ఇది మనం చూస్తే ఫోన్ అడిక్షన్ అనుకోవచ్చు, ఒక రకంగా సోషల్ మీడియా అడిక్షన్ అనుకోవచ్చు. ఈ ఘటనల వెనకాల అమెరికా పాత్ర ఉందా అంటే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంటోంది. మరి ముఖ్యంగా ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ప్రస్తుతం ఈ ఘటన వెనకాల కారణం ఏంటంటే కనుక ఇటు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇటు చైనాకి ఆప్తుడు అంటూ చర్చ జరిగిన క్రమం. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి నేరుగా విజువల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు అమెరికా పాత్ర ఉందా అంటూ చర్చ జరుగుతున్న క్రమం. నేపాల్ ఆందోళన వెనకాల అమెరికా పాత్ర ఉంది అంటూ నేపాల్ పత్రికలు లేకపోతే అక్కడ వెబ్సైట్స్ కొన్ని ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. అందుకే సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కాస్త కేపీ శర్మ ఓలీ దిగిపో అనే నినాదం వైపు వెళ్ళిపోయింది, అక్కడి వరకు వెళ్ళిపోయిందంటూ కూడా అక్కడ విశ్లేషణ వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఓలీ చైనాకి చాలా దగ్గరైన వ్యక్తి అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో అమెరికా నేపాల్ ప్రాజెక్టులను చేపట్టింది. అమెరికా నేపాల్లో తన ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆర్థిక దాంతోపాటు డిప్లొమసీ అంటే ఫినాన్స్ పరంగా కావచ్చు, డిప్లొమసీ పరంగా కావచ్చు మద్దతును పెంచింది. మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ MCC వంటి ఆర్గనైజేషన్స్ కూడా లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ని అక్కడ నిర్వహించడం జరుగుతోంది. దాంతోపాటు NMB బ్యాంకుతో కలిసి నేపాల్ ప్రభుత్వం 2025లో అమెరికాకు సంబంధించి ఆ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ IFC అలాగే BII బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా $60 మిలియన్ గ్రీన్ బాండ్ ఒప్పందాన్ని కుదుర్చుకుందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఈ క్రమంలోనే ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగోండి ఇతగాడే ఆ అల్లర్లకు కారణంగా చెబుతున్న వ్యక్తి. పూర్తిగా మీరు చూడొచ్చు ప్రస్తుతం అక్కడ ఏ స్థాయిలో పూర్తిగా అల్లర్లు అక్కడ జరుగుతున్నాయి అనేది. ఎక్కడ పడితే అక్కడ ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి నేపాల్లో? రైట్ సచిన్, ఇండియన్ గవర్నమెంట్ అయితే అక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో నేపాల్లో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకల్ గైడ్లైన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఫాలో చేయాలని చెప్పొస్తున్నారు. మొత్తం మీద అయితే యువత అయితే అక్కడ మాత్రం కేపీ శర్మ ఓలీ ఒక దొంగ, కేపీ శర్మ ఈజ్ ఎ చోర్ దేశ్ చోడో, నువ్వు ఒక దొంగవి, నువ్వు దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి స్లోగన్స్ ఇస్తున్నారు. డోంట్ కిల్ స్టూడెంట్స్, అలాగే యూత్ ని అలాగే స్టూడెంట్స్ ని చంపొద్దని చెప్పి స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక పక్కన మీరు మాట్లాడిన పాయింట్ ఏదైతే అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదన్న దానికైతే డైరెక్ట్ గా ఎవిడెన్సెస్ అయితే లేవు. కానీ అమెరికా వాషింగ్టన్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ లేదు. ప్రస్తుతం అయితే నో అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ US గవర్నమెంట్. సో అదొకటి చూడొచ్చు. మనం యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి వాళ్ళు మాత్రం ఈ వైలెన్స్ కి సంబంధించి ఒక్కసారి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు దాని గురించి చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే నేపాల్లో నెట్వర్క్స్ అంటే యూత్ కి సంబంధించిన ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నిటి మీద ఏదైతే బ్యాన్ చేసుకొచ్చారో దానికి యాక్టివిస్ట్ వీళ్ళు సోషల్ మీడియా వేదికలో ఏదైనా చర్చించాలనుకున్న గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా కరప్షన్ రిలేటెడ్ నెరేటివ్స్ కూడా ఏదైనా వాళ్ళు యాంప్లిఫై చేయాలనుకున్న వీటన్నిటికీ వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోవడం వల్ల
వీళ్ళు ఈ ప్రొటెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే అమెరికానే మరి దగ్గరుండి చేయించిందా లేదా అన్న దానికైతే ప్రస్తుతానికైతే లేదు. బట్ కానీ సమ్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ say this mirrors the Bangladesh playbook, whereas overseas voices helped escalate domestic arrest. ఓవర్సీస్ వాయిసెస్ అని చెప్పి అంటున్నారు. ఓవర్సీస్ వాయిసెస్ అంటే అది మిగతా దేశాల నుంచి వచ్చిన వాయిసెస్ ఆ సపోర్ట్ కానీ. సో ఎంతో కొంత పాత్ర అయితే ఉండే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి లేవని మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక వివరాలు 19 మంది యువత ఇప్పటిదాకా చనిపోయారు, 250కి పైగా గాయపడ్డారు. దాంతో పాటు కర్ఫ్యూస్ అనేది ప్రస్తుతానికి విధిస్తున్నారు. కఠ్మండు, పొఖారా, ఇతహారి ఇలా చాలా జిల్లాల్లో మొత్తానికి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇంకో పక్కన త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని అయితే ప్రస్తుతానికి కఠ్మండుకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా షెడ్ చేశారు. దానికి ఫ్లైట్స్ రావడం పోవడం రాకపోకలని కూడా ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే నేపాల్లో ఒక యుద్ధ వాతావరణం, ఒక గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా యువత అనేది ముందుకొచ్చి కరప్షన్ ఇవన్నీ చేస్తున్నాడు. పిఎం దిగిపోవాలి, చనిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ఖచ్చితంగా, అండ్ మాకు డిజిటల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ స్లోగన్స్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన లీడర్లు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వీళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇళ్లని తగలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీదైతే మరి రానున్న కొన్ని గంటల్లో కానీ రోజుల్లో కానీ మేబీ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అంటే మాజీ ప్రధానమంత్రి ఇప్పుడు కేపీ శర్మ ఓలీ ఆయన అక్కడ నుంచి మరి దేశం వదిలి బయటికి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఏదైతే ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ సచిన్. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం నేపాల్ మండిపోతోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. నేపాల్